కేసులు పెట్టిన వాళ్ళు ఒకసారి లేండి. చూసారా దేశ 7 కేసులున్నాయి. అంటే రాజకీయ పోరాటం చేసిన వాళ్ళందరిపైన కేసులు పెట్టారు. అంటే ఇంకెప్పటికీ బయట రాకూడదు అనుకున్నారు కానీ నేరుగా ప్రజలు ఆలోచించి అసెంబ్లీ పంపించారు అధ్యక్ష అందరినీ. మెజారిటీ మీరు చూశారు. ఆనాటి పాలనలో మనందరూ బాధితులై అసెంబ్లీ నుండి అందరూ. థ్యాంక్ యూ. స్టార్టింగ్ విత్ ప్రభాకర్ రెడ్డి, ఎక్స్ ఎమ్మెల్యే 66 కేసులు. ఆయన మీద అయితే 46 సార్లు అరెస్ట్ చేశారు. 12 సార్లు 41A నోటీస్ ఇచ్చారు. చింతనేని ప్రభాకర్ 48 కేసులు పెట్టారు. 15 సార్లు అరెస్ట్ చేశారు. 19 సార్లు 41A ఇచ్చారు. పులివర్తి నాని 31, ఉమా 27, రామచంద్ర యాదవ్ 27, నిమ్మల రామానాయుడు 20, నల్లమల్లి రామకృష్ణారెడ్డి ఇక్కడే ఉన్నాడు, జైల్లో పెట్టారు. 19 కేసులు పెట్టారు. చదలవాడ అరవింద్ బాబు 17, నా మీద 17, లోకేష్ మీద 17, ఆంజనేయులు 17, అయ్యన పోతడు 17, ధూళిపాల నరేంద్ర 16. స్కోర్ అధ్యక్ష ఇవన్నీ రేటింగ్ అనమాట. అంతవరకు ఒక్క కేసు లేని వాళ్ళ పైన ఈ కేసులన్నీ పెట్టి కొల్లూరు రవీంద్ర 15, కోన రవికుమార్ 15, పరిటాల శ్రీరామ్ 14, కాలువ శ్రీనివాసులు 14, పత్తిపాటి పుల్లారావు 13, అచ్చెన్నాయుడు 12, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి 12, బోండా ఉమామేశ్వరరావు 12, దామల జనార్దన్ 12, భూమా అఖిలప్రియ 12. ఈ కింది వాళ్ళిద్దరూ రఘురామకృష్ణరాజు 11, చంద్రరాజప్ప 11, బాల వీరాంజనేయ స్వామి 10, రవీంద్రనాథ్ రెడ్డి 10, పట్టాభి 9, నక్కా ఆనందబాబు 9. నెక్స్ట్ అదే మరి బీసీ జనార్దన్ రెడ్డి 9, తెనాలి శ్రవణ్ కుమార్ 8, అదే నారాయణ 8, ఆదిరెడ్డి శ్రీనివాస్ 8, కొల్లిపూడి శ్రీనివాస్ 8, గొట్టిపాటి రవికుమార్ 7, ఎర్లగడ్డ వెంకట్రావు 7, వంగలపూటి అనిత నుంచి 6, సుభాష్ 6, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి 6, కందుల దుర్గేష్ 6, ఎరపత్ని శ్రీనివాసరావు 5, బ్రహ్మారెడ్డి 5, అదే మరి రాంప్రసాద్ రెడ్డి 5, ఆదినారాయణ రెడ్డి 4, సత్యనారాయణమూర్తి 4, రామకృష్ణ బాబు 4, శ్రావణ్ కుమార్ జడా 4, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి 3, పల్లా శ్రీనివాస్ 3, పవన్ కళ్యాణ్ గారు అక్కడ 7 వచ్చాయి, ఇక్కడ 3 అంటున్నారు కదా, 2 టాలీ చేసుకోవాలి రిజిస్టర్ చేసిన ఎన్ని ఉన్నాయని. అదే మరిగా అశోక్ గజరాజ్ 2, షర్మిల 2, కడాని చెల్లిని కూడా వదిలిపెట్టలేదు. ఇది నేను చెప్పింది వాళ్ళ పేర్లే ఎక్కువ టైం అవుతుంది చెప్పలేకపోయాను కానీ ఇంట్లో ఉంటే మన పెళ్ళిళ్ళు పిలిచేవాళ్ళం కుటుంబ సమేతంగా. ఇప్పుడు కుటుంబ పరివారం అందరిపైన కేసులు పెట్టారు. సపరివారం అందరి మీద అభివృద్ధి కాకుండా అందరిపైన కేసులు. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే 1,00,000 మంది సిబ్బందికి తెలుసు కదా గతంలో ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే. అది వారి విజ్ఞత, వారికి వదిలేస్తాం. బట్ ఏది ఏమైనా మళ్ళీ నేను ఫైనల్ గా చెప్పేది ఏంటంటే బడ్జెట్ అనేది మాత్రం పూర్తిగా ఆత్మస్థుతి పరనిందలతో కూడుకున్నది. అంటే సెల్ఫ్ కాంట్రడిక్షన్ కూడా ఉంది అందులో. ప్రజల ఆశల్ని నీరుగార్చినటువంటి బడ్జెట్ ఈ బడ్జెట్. ఇంకా అన్ని వివరాలతో రేపు ఎల్లుండి బడ్జెట్ చర్చలో కూడా నేను పాల్గొంటాను. మీకు కూడా ఇన్పుట్స్ ఉంటే ఇవ్వండి. ప్రజల పక్షాన మీ సూచనలు కూడా తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్.